కాలుష్య కోరల్లోంచి మానవాళిని రక్షించేందుకు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే కార్యక్రమమే వావ్ కార్యక్రమమని నెక్స్ట్ జెన్ పాఠశాల డైరెక్టర్ ఎన్ శశి అన్నారు. స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా రాజోలు మండలం తాటిపాకలో నెక్స్ట్ జెన్ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రభుత్వం చేపట్టిన వావ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాత పాఠ్య పుస్తకాలను రీసైక్లింగ్ కు అందజేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఎన్ శశి మాట్లాడుతూ కాలం చెల్లిన పాఠ్య పుస్తకాలను రీసైక్లింగ్ కు పంపడం ద్వారా కాగితం తయారీ కోసం చెట్లను నరికివేయాల్సిన అవసరం తగ్గి భవిష్యత్తులో వృక్ష సంపదను సంరక్షించవచ్చునన్నారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. Good morning everyone. I am Sashi from Next Gen School. Today I would like to share a simple and strong message about Swachh Bharat and recycling the waste paper. We'll use the paper from the trees. We'll get the paper from the trees. Generally, if you waste the paper, you are wasting the resources, natural resources. We should not waste the paper. Instead of throwing away, we can recycle the papers and we can use them again. By using the paper both sides and recycling the paper, we won't need of getting the new paper printing. So instead, we can use recycling paper every time. And it is our great responsibility to save our natural resources instead of wasting the paper. Swachh Bharat is a great responsibility. It is not only government mission, it is every individual's personal responsibility to save our nature by saving the future without wasting any paper. So together we can make our environment with a great, greener and healthier tomorrow. All together we can save our paper and we can recycle the paper to save our better future. And it's a great honor to me to be a part of Swachh Bharat. And our school, always Next Gen School, inculcates the values to be as a social responsibility to create the social awareness, not only studies. Always Next Gen is in front to be a part of this Swachh Bharat action. Thank you. కోట్ల చెట్లు అది కట్ చేయడం జరుగుతుంది. ఇలాగా కొన్ని కోట్ల మిలియన్ చెట్లు నరికేయటం వలన కాలుష్యం దెబ్బతింటుంది. అంతేకాదు ఆక్సిజన్ లోపించి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా 30-35 సంవత్సరాలకి ఏదో ఒక డిసీజ్ కు లోనైపోతున్నారని హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తూ ఉంది. ఇది అరికట్టాలంటే ప్రతి విద్యార్థి తను ఉపయోగించేసిన పేపర్ తప్పనిసరిగా రీసైకిల్ చేయవలసిన అవసరం ఉంది. ఒక పేపర్ 9 టైమ్స్ రీసైక్లింగ్ చేయొచ్చు. సో ఆ విధంగా చేసినట్లయితే ఇప్పుడు వరకు రీసైకిల్కి వెళ్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ సర్వేల ప్రకారం ఓన్లీ 9 to 10% మాత్రమే ఉపయోగించిన పేపర్ రీసైకిల్కి వెళ్తుంది. అదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మెయిన్ కమర్షియల్ గా బయటకు వెళ్ళిపోయి కోడిగుడ్డ అట్ల తయారీకి, స్వీట్ బాక్స్ కి, ఆర్టిఫిషియల్ బొమ్మలు తయారవుతున్నాయి తప్ప రీసైకిల్కి వెళ్ళట్లేదు. సో రీసైకిల్కి వెళ్ళకపోవటం వల్ల కొన్ని కోట్ల చెట్లు నరికేయడం వల్ల వృక్ష సంపద నాశనం అయిపోతుంది. దీన్ని అరికట్టాలి అంటే ప్రతి విద్యార్థి కూడా తను ఉపయోగించేసిన ప్రతి వేస్ట్ పేపర్ రీసైకిల్కి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వృక్ష సంపదను మనం కాపాడగలం అవుతాం. దేశం సస్యశ్యామలంగా కూడా ఉంటుంది. ఇదే అవగాహన పిల్లల్లో తీసుకొస్తున్నాం, మేము స్టూడెంట్స్ లో తీసుకొస్తున్నాము. సో తీసుకురావడమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న వేస్టేజ్ అంతా కూడా మరలా మేమే రీసైకిల్ చేస్తున్నాము. అంటే వేస్టేజ్ అంతా కూడా పిల్లల్ని తీసుకురామన్నప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఒక స్టేషనరీ, క్లాసులో ఉపయోగపడే స్టేషనరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సపోర్ట్ గా మన స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, అలాగే డిఈఓ, డివైఈఓ, ఎంఈఓ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ప్రతి స్కూల్లో ఈ యొక్క ఓల్డ్ బుక్స్ రీసైక్లింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా ఈ రోజు నెక్స్ట్ జెన్ స్కూల్ మేడం గారు ఈ యొక్క అవకాశం ఇవ్వటం, అదే కాదు ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా మేడం గారు ఈ యొక్క అవకాశం ఇచ్చి అనేక చెట్లను కాపాడే బాధ్యత తన పిల్లలపై కూడా పెడుతూ ఉన్నారు మేడం గారు. Hello everyone, I am Tanuja. I am studying grade 9 at Next Gen School. Today I would like to talk about an important initiative, Swachh Bharat Swarnandhra Swachandra, being implemented by our government of Andhra Pradesh. So as a part of this project, a program WOW is being conducted. WOW stands for Well-Being Out of Waste, in which all books and paper related waste from students across various schools will be collected and recycled. As a student, I felt it extremely useful and helpful. I also understand about the separation of dry waste and wet waste and with its importance. Through this initiative, we can make a big difference. Hey everyone, I'm Anandi from Next Gen School, grade 8.
I'm really glad that our school is taking part in such an initiative, Swachh Bharat Swarnandhra Swachandra, that is conducted by the government of Andhra Pradesh. I'm really glad for the government to be conducting WOW, well-being out of waste. You know, even only 1 ton of paper costs us the rate of 20 full-grown trees. I really like how our government is taking a helpful approach to helping our nature and saving our planet.